పిఠాపురంలో జరుగుతున్న జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ జయకేతనం సభకు రాజమహేంద్రవరం నుంచి భారీగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివెళ్లారు. స్థానిక మెరకవీధి నుంచి 24వ డివిజన్ ఇన్ఛార్జ్ మంచాల సునీల్, 10వ డివిజన్ ఇన్ఛార్జ్ పల్లింటి సంజీవ్ నాయకత్వంలో భారీగా బయలుదేరారు. స్థానిక 24వ డివిజన్ మెరకవీధి నుంచి 100 ఆటోలు, 200 బైకులు, 20 కార్లలో ఈ ర్యాలీ పిఠాపురానికి బయలుదేరింది. స్థానిక వియ్యల్పురం జంక్షన్లో యువ పారిశ్రామికవేత్త, రియల్టర్ మీసాల అవినాష్, చింతం వీరబాబు ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014లో స్థాపించిన జనసేన పార్టీ 12 సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులు, అవమానాలు ఎదురైన చెక్కుచెదరని చిరునవ్వుతో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఇంత ఘన విజయం సాధించేలా బలోపేతం చేశారని కొనియాడారు. పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వేదికగా జరుగుతున్న బహిరంగ సభ ద్వారా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేన భాగస్వామ్యంపై భవిష్యత్తులో రాష్ట్ర పాలనలో చెరగని ముద్ర వేస్తోందన్నారు. 26వ డివిజన్ జనసేన నాయకులు బడే పూర్ణచంద్ర, కంచర్లపల్లి నాగార్జున, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే ఈ రోజు 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ రోజు రాజమండ్రి నుంచి 24వ వార్డు ఇన్ఛార్జ్ మంచాల సునీల్ గారు, అలాగే 10వ వార్డు ఇన్ఛార్జ్ పల్లింటి సంజీవ్ గారి నాయకత్వంలో ఏదైతే రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు మరియు నగర అధ్యక్షులు వైసీఆర్ ఆధ్వర్యంలో వీళ్ళ నాయకత్వంలో భారీ ఎత్తున వాళ్ళ రోడ్డు ద్వారా పిఠాపురం బయలుదేరడం జరుగుతుంది. సుమారు 100 ఆటోలు, 200 బైకుల ద్వారా ఒక 500 మంది జనం, ఒక 20 కార్లతో ఇవాళ జనసందోహంగా బయలుదేరి వీళ్ళ వంతు కృషిగా ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి వీళ్ళ వంతు కృషిగా వీళ్ళు కృషి చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో మేము కూడా మా వంతు సహాయంగా ఏదైతే చేయాలనుకుంటున్నామో అదంతా చేయడానికి కూడా మేము ముందుకు వచ్చాము. వీళ్ళతో పాటు ఈ కార్యక్రమం చాలా ఘన విజయం జరగాలని ఆ దేవుని కోరుకుంటూ థ్యాంక్ యూ. గారి పిలుపు మేరకు ఈ 12వ ఆవిర్భావ సభకు జనసందోహంతో పిఠాపురం బయలుదేరడం జరుగుతుంది. కాబట్టి ఈ కందుల దుర్గేష్ గారి నాయకత్వాన్ని, అలాగే వైసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి మేము రోడ్డు ద్వారాగా పిఠాపురం చేరుకుని ఈ సభను విజయవంతం చేకూరుస్తామని అందరికీ తెలియజేస్తున్నాము. నా పేరు మంచాల సునీల్, 24వ వార్డు. జై జనసేన, జై పిఠాపురం ప్రోగ్రాంకి పవన్ కళ్యాణ్ గారు పిలిపించిన కారణంగా ఇవాళ మేమందరం 200 బళ్ళు, 100 ఆటోలతోటి ప్రయాణిస్తున్నాము. ఈ కార్యక్రమానికి కందుల దుర్గేష్ గారు, మినిస్టర్ గారు కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో వైసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర. నా 10వ వార్డు, నా పేరు సంజీవ్, 24వ వార్డు సునీల్, ఇన్ఛార్జ్ సునీల్ కలిపి భారీ ప్రోగ్రాం ధైర్యంగా నిర్వహిస్తున్నాం. మా వీటిలో కూడా అందరూ కూడా పాల్గొని బాగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. సుమారు ఎంతమంది బయలుదేరుతారు? మొత్తం ఒక 500 మంది బయలుదేరుతున్నాం. ఒక 100 బళ్ళు, 50 ఆటోలు తోటి 20 కార్లు, వాళ్ళతోటి మొత్తం పెద్దాపురం వెళ్ళి వరకు కూడా మీ అందరూ కూడా కోరుకుంటాం. నా పేరు అవినాష్ అండి. నేను ఎంఎన్ఎస్ మోటార్స్ ఎండి మాట్లాడుతున్నాను. ఇవాళ జనసేన ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది మా అందరికీ. సో మా వంతు సహాయంగా మేమందరం ఒక 500 మంది ర్యాలీగా, ఆటోలు, బైకులు ఇలా ర్యాలీగా వెళ్ళి ఈ మీటింగ్ని ఎంతో విజయవంతం చేయాలని కోరుకుంటూ జై జనసేన.